ఆ పిదప ఆ సుధమరి ఆ పిదప వైష్ణవ తన నగరానికి వెళ్దామని చెప్పేసి ఎంచుకొని ఆ పడవ తీసుకొని ఈ విధంగా వారి నగరానికి వెళ్దామని చెప్పేసి ఎంచుకుంటారు. ఈ విధంగా ఎంచుకొని ధనము ధాన్యాలు తీసుకొని నవత్నాలు తీసుకుని విధంగా వెళ్దామని చెప్పేసి ఎంచుకున్న తర్వాత వారిని మళ్ళా పరీక్షిద్దామని చెప్పేసి ఎంచుకొని ఆ వైకుంఠం నుంచి ఆ స్త్రీ భూలకందుకు వస్తారు. భూలకందుకు వచ్చేది ఓ వృద్ధ విధంగా సాధు రూపంలో వచ్చేసి విధంగా వారు వెళ్ళి ఆ మార్గం వెళ్తారు. విధంగా మార్గం వెళ్ళేసి ఆ తీరంకి వెళ్ళేసి వారి పడవంతు నేను కూడా వచ్చానని చెప్పేసి వారి పడవంతు కూర్చొని విధంగా ప్రయాణిస్తుంటారు. విధంగా ప్రయాణించేసంతా కొద్ది దూరం వెళ్ళగానే వీరిని మళ్ళా పరీక్షిద్దామని చెప్పేసి ఎంచుకొని విధంగా అడుగుతారు. ఓయి వసులారా మీ పడవంతు ఉన్నాయి అని చెప్పేసి అడిగారు. అనగానే ఆ మాటలు వేసి వీరెవరో దొంగలు కావచ్చు, అందుకే మన పడవంతు ఏమున్నాయో అడుగుతున్నారని చెప్పేసి ఎంచుకొని ఆ మాటలు వేసి వెంటనే ఆ వైష్ణవులిద్దరు కూడా ఈ విధంగా చెప్తారు. మా పడవంతు ఉన్నాయి, ధనము ధాన్యాలు ఏమీ లేవు, ఆకులు ఉన్నాయి అని చెప్పి ఈ విధంగా చెప్తారు. చెప్పగాని తదాస్తు అని చెప్పేసి ఆ సాధురూపాల శ్రీయ విధంగా శపిస్తాడు. శపించగాని మరికొంత శ్రీమంత తర్వాత ఆ సాధురూపాల శ్రీయ విధంగా ఓ తీరం వద్ద దిగేసి ఓ తీరం వద్దకు వెళ్ళేసి ఓ వడవృక్షం వెళ్ళేసి విధంగా ధ్యానంలో కూర్చుంటాడు. ఆ పిదప వారిద్దరు కూడా విధంగా వారి నగరానికి వెళ్దామని చెప్పేసి ఎంచుకొని మళ్ళా పడవలో కూర్చొని ప్రయాణిస్తుంటాడు. విధంగా ప్రయాణించే సముద్ర కొద్ది దూరం వెళ్ళగానే వారి పడవంతున్న ధనము ధాన్యాలు మొత్తం పోయేసి ఆకుల వలన మారిపోతాయి. ఆ పడవ మొత్తం పర్వతంగా సాగుతుంది. ఇది ఎంత మాయేంటి అని చెప్పేసి ఆ వైష్ణవులిద్దరు కూడా చూసి విధంగా దుఃఖిస్తారు. ఇదివరకు వచ్చింది మరెవరు కాదు ఆ సత్యనారాయణ స్వామి అని చెప్పేసి ఎంచుకొని ఆ సత్యనారాయణ స్వామి వద్దకు వెళ్ళేసి విధంగా స్వామివారి వెళ్ళేసి విధంగా స్వామివారి పాదాల విధంగా కాళ్ళమైన పడేసే విధంగా ఆ స్వామివారికి నమస్కారం చేసుకుంటారు. స్వామి నిన్ను మహామహాములే గుర్తించలేదు, మేమెంతటి వారిని మమ్మల్ని క్షమించండి అని చెప్పేసి అడుగుతారు. అడగానే వెంటనే ఆ సత్యనారాయణ స్వామి విధంగా చెప్తాడు. ఓయి వస్తున్నారా నా యొక్క వ్రతాన్ని వచ్చి చదువుతున్నావు కాబట్టి అందులోకి ఈ విధంగా జరుగుతుంది. నీవు నీ వెంటనే నీ ఇంటికి వెళ్ళేసి సత్యనారాయణ వ్రతాన్ని సంపూర్ణంగా ఆచరించమని చెప్తారు. చెప్పాలని మాటలు వేసి వెంటనే ఆ వైష్ణవుడు సత్యనారాయణ స్వామికి నమస్కారం చేసుకుని విధవ తన గృహానికి వెళ్దామని చెప్పేసి ఎంచుకొని మరలా పడలో కూర్చొని ప్రయాణిస్తుంటారు. పడవలో కూర్చోగానే ధనము ధాన్యాలు మళ్ళా తిరిగి